అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ చేబియం కిరణ్ కుమార్ శర్మ గారు. గురుగారితో మాట్లాడి జూన్ 2వ తారీఖు తర్వాత జరగబోయే గురు మార్పు వల్ల ద్వాదశ రాశుల వారు కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. అఖండ ఐశ్వర్యమస్తమా. గురుగారు, మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? మకర రాశి వారు కూడా చాలా అదృష్టవంతమైనటువంటి యోగం పొందుకునే అవకాశం, చాలా మంచి అదృష్టవంతులు వీళ్ళు. ఎందుకంటే శని వీరికి చాలా బలంగా ఉన్నాడు. తృతీయ స్థానంలో శని యోగకారకుడే. రాహు అనేవాడు 2వ స్థానంలో కూడా బలంగా ఉన్నాడు. ఒక్కొక్కసారి మాట తూలడం మాత్రమే కొంత ఇబ్బంది, కానీ బట్ మంచి వ్యక్తులతో పరిచయాలు ఉండడం, విద్యానుకూలత ఉండడం, ఆత్మస్థైర్యం బాగుండడం, సోదరులతో ఒక సపోర్ట్ బాగానే ఉండే అవకాశం. రెండవది, వివాహ సంబంధ సమస్యల నుంచి బయటపడే అవకాశం. వివాహ యోగం కానీ, సంతాన యోగం కానీ, అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటే అవి సర్దుకుపోయేటువంటి అవకాశం, ఇద్దరు ఒకటయ్యే అవకాశం, ఇలాంటివన్నీ కూడా. శత్రునాశనం పొందుకోవడం, మిత్రలాభాన్ని పొందుకోవడం. ఎందుకంటే సప్తమంలోకి గురుడు వస్తున్నాడు. ఈ కర్కాటక రాశి వారికి సప్తమ గురుడు అనేవాడు చాలా మంచి అదృష్ట యోగాన్ని, ఆకస్మిక ధనలాభాన్ని, వ్యవహార లాభాన్ని, సోదర మైత్రిని, మాతృ సౌఖ్యాన్ని, పితృసౌఖ్యాన్ని, విదేశీయానాన్ని, విదేశాల్లో కూడా మంచి విద్యా లాభాన్ని, ఉద్యోగ లాభాన్ని కలిగిస్తాడు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల ధన ప్రాప్తి, వాహన యోగము, డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి రావడం, అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు పొందుకోవడం, ఆకస్మిక ధనలాభం, లాటరీల వల్ల ధన ప్రాప్తి పొందుకోవడం, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా అనుకూలవంతమైన శుభయోగాలు పొందుకోవడం, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. ఆర్థికంగానే ఆధ్యాత్మికంగానే మంచి లాభాలు పొందుకుంటారు. విదేశాలకు కూడా స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునే అవకాశం కూడా ఈ రాశికి బలంగా ఉందని చెప్పవచ్చు. మాతృసౌఖ్యం బాగా ఉంటుంది. అనుకూలవంతమైనటువంటి వ్యాపార లాభాలు, వృత్తిలో అనుకూలత పొందుకోవచ్చు అని చెప్పవచ్చు వీరికి. ఇది అక్టోబర్ వరకేనా గురుగారు, తర్వాత కూడా? అంటే దాదాపుగా మీరు అన్నట్టుగా గురుడు ఇందాక చెప్పుకున్నట్టు గురుడు జూన్ 2 నుంచి అక్టోబర్ 2 వరకు కర్కాటకం ఉంటాడు. తర్వాత మీకు నవంబర్ మనకి సింహంలోకి వచ్చేస్తాడు. సింహంలోకి వచ్చినప్పుడు మకర రాశి వారికి అష్టమ గురుడు కాబట్టి కొంత గురుడు వల్ల నష్టం ఉన్నా, శని వల్ల యోగం ఉంది కాబట్టి కలిసి వస్తుంది వీళ్ళకి. ప్లస్ గురుడి వల్ల వీరికి ఈ నెగిటివ్ ఎఫెక్ట్ కన్నా పాజిటివ్ ఎఫెక్టే ఉంటుంది. సో అయినా సరే జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. ఇందాక మనం ఒకసారి చెప్పుకున్నాం, బెంజ్ కార్లో పెట్రోల్ లేకపోతే ఎక్కువ దూరం వెళ్ళే కాబట్టి అలా కొన్ని అన్నీ ఉంటాయి, ఏదో ఒక్కటి లోపం ఉంటుంది. కాబట్టి ఆ ఒక్క లోపం కూడా లేకుండానికి మీరు తప్పకుండా చేసుకోవాల్సిన పూజ వెంకటేశ్వర స్వామి ఆరాధన, విష్ణు ఆరాధన చేసుకుంటే వీరికి ఆ చిన్న సమస్య తొలగిపోతుంది. బట్ ఓవరాల్గా సంవత్సరం మొత్తం కూడా వీరికి కలిసి వచ్చే అవకాశాలు బలంగా ఉంటాయని చెప్పవచ్చు. జాబ్లో స్విచ్ అవ్వడం కానివ్వండి, స్విచ్ అవ్వచ్చు. స్విచ్ అవ్వాలనుకుంటే మీరు జూన్లోనే స్విచ్ ప్లాన్ చేసుకుంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ కల్లా స్విచ్ అయ్యే అవకాశం. 3 months నోటీస్ పీరియడ్ ఉంటుంది వీళ్ళకి. సో యూ బెటర్ స్విచ్ ఫ్రమ్, యూ కెన్ స్టార్ట్ ద స్విచ్చింగ్ టు అనదర్ జాబ్ ఫ్రమ్ June 2nd. దెన్ సెప్టెంబర్ కల్లా మీరు స్విచ్ అయ్యే అవకాశం ఉంటుంది. దానిలో ప్రయోజనం బాగా ఉంటుంది. నవంబర్ తర్వాత స్విచ్ అయితే మీకు కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది. సో కాబట్టి నవంబర్లో మీరు స్విచ్ పెట్టుకుంటే కష్టం, అది వద్దు. లేదంటే ఫిబ్రవరిలో పెట్టుకునే ప్రయత్నం చేయండి. హైక్ ఉంది, జాబ్లో హైక్ ఉంది, మంచి ఉద్యోగ లాభం ఉంది. విదేశాలకు కూడా గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునే అవకాశం, H1B వీసా వచ్చే అవకాశం ఉంది. లాభాలు ఉన్నాయి. విద్యార్థులకు లాభం ఉంది. పోటీ పరీక్షలు, IELTS లాంటి పరీక్షలు కానీ, రేపు జరగబోయే నీటి పరీక్షల్లో బెటర్ ర్యాంక్ వచ్చే అవకాశం, వీళ్ళకి చాలా టాప్ ర్యాంక్ వచ్చే అవకాశం, వీరికి మంచి ఉన్నత స్థాయి విద్యాభివృద్ధి కూడా బాగా కొనసాగుతుంది. ఆర్థిక లాభాలు ఉన్నాయి. కోర్టు వివాదాలు సమసిపోయి కోర్టులో కొన్ని డబ్బులు ఉంటాయి కదా, అంటే ఇప్పుడు రెంటర్స్ ఉంటాయి, కమర్షియల్ కాంప్లెక్స్ రెంట్స్ అంటే కూడా కోర్టులో జమ చేస్తారు. అవన్నీ కూడా మీకు 10 ఏళ్ల తర్వాత వచ్చే డబ్బు అంతా బోలే డబ్బు వస్తుంది. అలాంటి ధనం, ఆకస్మిక ధన ప్రాప్తి కానీ, షేర్ మార్కెట్ డబ్బులు కానీ, లాటరీల వల్ల డబ్బులు కానీ, ఆస్తి పంపకాల్లో కూడా మీకు అనుకూలం ఉంటుంది. కుటుంబ సభ్యులతో సహకారం, సోదరుల మైత్రి కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. వ్యాపార రంగంలో గురుగారు వీళ్ళకి కలిసి వస్తుందా లేదా నష్టాలు అవకాశాలు ఉంటాయి? సూపర్ మార్కెట్, టెక్స్టైల్స్, ఈ భోజనశాల వ్యాపారం, అలాగే మీకు లిక్కర్ వ్యాపారం, అదొక వ్యాపారం. తర్వాత వచ్చేసి మీకు పళ్ళ వ్యాపారంలో మీకు కూరగాయల వ్యాపారం, వీరికి తప్పకుండా చాలా మంచి స్థాయి. నెక్స్ట్ సెకండ్గా ఉన్నది కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్. చాలామంది వచ్చేసి మమ్మల్ని అడుగుతుంటారు, ఏం చేస్తున్నా అంటే రియల్ ఎస్టేట్ చేస్తున్నా అంటాడు. నేను అడుగుతా ప్రశ్న, అంటే ఎన్ని ఎకరాలు మీరు ప్లాటింగ్ చేస్తారని అడుగుతా. లేదు సార్, ప్లాటింగ్ మేము చేయం సార్, నేను అవి అమ్ముతాను. అంటే ఏజెంట్ అని చెప్పండి. ఏజెంట్ అంటే నేను ఉద్యోగస్తుడు అని అర్థం. రియల్ ఎస్టేట్ చేస్తున్నా దాని వ్యాపారం అన్నారు. నువ్వేదో వ్యాపారం చేసి ఫీల్ అయిపోవడం ఎందుకు అంటే, చెప్పే ప్రశ్న కూడా సమాధానం చెప్పిన అలాంటి వాడు గట్టిగా అడుగుతాడు. నేనేదో సుర్రున అంటుకునేట్టు అంటాను. నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నా అంటే నువ్వు 100 ఎకరాలు కొని ప్లాటింగ్ చేసి దాన్ని నువ్వు అమ్మగలిగితే దాన్ని రియల్ ఎస్టేట్ అంటారు. దాంట్లో నువ్వు ఏజెంట్గా ఉంటూ, బాబు నా దగ్గర ప్లాట్ ఉన్నాయి, రోడ్డు బాగుంది, ఇది ఉంది, వసతులు అని చెప్తే దాని అర్థం ఏమిటి? ఉద్యోగస్తుడు నువ్వు. ఉద్యోగం చేస్తానని చెప్పాలి కదా. కాబట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం వేరు, రియల్ ఎస్టేట్లో పని చేయడం వేరు. రియల్ ఎస్టేట్లో పని చేయడం వారికన్నా రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి లాభం ఉంటుంది. ఈ వివరణ ఇవ్వడానికి ఇంత నేను చెప్పాల్సి వచ్చింది. కన్స్ట్రక్షన్లో ఉంటాడు. కన్స్ట్రక్షన్ చేస్తుంటే కన్స్ట్రక్షన్ అంటాడు. కన్స్ట్రక్షన్లో మేనేజర్వా,
లేదా ఉప్పర్ పని చేస్తున్నావా, లేదా ఇంకా తట్టలు ఎత్తున్నావా, ఇసుక తీసుకొస్తున్నావా, ఇటుకలు పెడుతున్నావా, ఏం చేస్తున్నావు దాంట్లో అంటే లేస్తా నేను మేనేజ్మెంట్ అది చెప్పండి. రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాను కాదు, కన్స్ట్రక్షన్లో నేను ఉద్యోగం చేస్తున్నాను, అది కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళకి లాభం. అంటే నువ్వు నిర్మాణం 10 అంతస్తులు కట్టిస్తున్న వాళ్ళకి లాభం ఉండే అవకాశాలు బలంగా ఉంటాయి. కాబట్టి తప్పకుండా మీకు అటువంటి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్లో లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. వ్యాపార పరంగా కలిసి వచ్చారు. సెకండ్ ఇంపార్టెంట్గా అది పెట్టుకోవచ్చు మీరు. ఓకే. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే గురుగారు, మొదటిది పార్ట్నర్స్తో చేయొచ్చా? రెండోది ఈ బిజినెస్ మాత్రం వీళ్ళు తాకకపోతే బెటర్ అనేది ఏమైనా? అంటే ఒకటి ఏంటంటే నేను చెప్పేది వీరికి నీటి సంబంధ వ్యాపారం, అలాగే మనకి ఈ ప్యానల్స్ ఉన్నాయి కదా, ఇది మన సోలార్ ఎనర్జీ ప్యానల్స్, ఈ నీటి వ్యాపారం కానీ సోలార్ ఎనర్జీ వ్యాపారం కానీ రెండు చేయకపోవడం మంచిది. అలాగే ఇసుక వ్యాపారం, ఈ 3 వ్యాపారాల వరకు వీళ్ళు వెళ్ళకపోతే వీరికి మంచి సౌఖ్యం ఉంటుంది, లేదా నష్టపోయే అవకాశాలు ఉంటాయి. బట్ మీరు అన్నట్టుగా కొత్త వ్యాపారం స్టార్ట్ చేయాలనుకుంటే జూన్ టు అక్టోబర్ 2 వరకే మీరు కొత్త వ్యాపారం స్టార్ట్ చేయడం శుభప్రదంగా ఉంటుంది. వీళ్ళకి నవంబర్ టు ఫిబ్రవరి మధ్యలో కొత్త వ్యాపారం ముట్టుకోకూడదు అని చెప్పొచ్చు. ఓకే. ఓకే. అప్పటి వరకు చేయకపోతే బెటర్. ఇప్పుడు చేయొచ్చు, అప్పుడు చేయకూడదు అంటున్నారు గురుగారు? జూన్ టు అక్టోబర్ చేయండి, ఓకే. నవంబర్ టు ఫిబ్రవరి చేయకండి, ఇది క్లారిటీ. ఓకే. ఓకే. పార్ట్నర్స్తోని గురుగారు? పార్ట్నర్షిప్ వ్యాపారం పనికి వస్తుంది. వీళ్ళకి మంచి అనుకూలత ఉంటుంది, మంచి పార్ట్నర్షిప్ వ్యాపార లాభాలు ఉన్నాయి వీరికి, తప్పకుండా చేయొచ్చు. బట్ ఒకటే, సింహరాశి వాళ్ళని మాత్రం కర్కాటక రాశిని సింహరాశిని పార్ట్నర్షిప్ పెట్టుకోకండి. ఆ ఇద్దరు వ్యక్తులు మీకు సూటబుల్ కాదు. మిగతా వాళ్ళతో పార్ట్నర్షిప్ వ్యాపారం చేయవచ్చు, అనుకూలంగా ఉంటుంది. వివాహ యోగం, సంతాన యోగం, గృహయోగం? ఇందాక చెప్పాను, గృహయోగం బ్రహ్మాండంగా ఉంది, అంటే మంచి గృహయోగం ఉంటుంది. బట్ సంతాన విషయంలో కాస్త వీరికి కృత్రిమ సంతానం కన్నా సహజ సత్సంతాన యోగమే బాగా ఉంది. కాబట్టి న్యాచురల్ కన్సీవ్నెస్కి వీళ్ళు ప్రియారిటీ ఇవ్వడం మంచిది. ఇక వివాహ యోగంలో తప్పకుండా పెద్దలు కూర్చొని వివాహం జరిగే అవకాశం ఉంటుంది. పెద్దలు అంగీకరించిన వివాహం కూడా ఈ ప్రేయసి ప్రియులకు జరిగే అవకాశాలు కూడా బలంగా ఉంటాయి. తప్పకుండా అనుకునేది సాధించే అవకాశం ఉంటుంది. అంటే ఇంట్లో బాజా భజంత్రీలు మోగే అవకాశం అయితే కనబడుతుంది. శుభకార్యాలు తప్పకుండా జరిగే అవకాశం ఉంటుంది. చక్కగా వీళ్ళకి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. మరి చిన్న చిన్న ఇబ్బందులకు ఎటువంటి పరిహారాలు అంటే చేయడం? ఒకటి, రాహు ప్రభావం ఎక్కువ కాబట్టి దుర్గమ్మ వారిని బాగా చేసుకోవాలి. దుర్గాదేవిని ఎంతగా వీరు బాగా పూజ చేసుకోగలిగితే, లలితా పారాయణం చేస్తే వీరికి అద్భుతమైనటువంటి యోగం ఉంటుంది. లలితా పారాయణంలో కంటే ఒక మెస్మరైజ్, దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి నేను. అంటే ఇది ఇంత బలమైందా అని అడిగితే 2 ఎగ్జాంపుల్ చెప్తాను నేను. అంటే ఇదివరకు కూడా ఒక ఛానల్ చెప్పాను నేను, మన దాంట్లో కూడా చెప్తే చాలామందికి తెలుస్తుంది ఆ విషయం. నాకు ఒక 3 ఏళ్ల వరకు, అంటే జస్ట్ ఒక 6 months, ఒక 3-4 months బ్యాక్ వరకు నాకు ఇలా ఇంటర్వ్యూ చేస్తుంటే ముక్కులోంచి బ్లడ్ వచ్చేది. ఇది ఇలా నేను నా జాతకం, నేను ఒక ఛానల్లో జాతకాలు చెప్తున్నప్పుడు బ్లడ్ టకటక కారింది బ్లడ్ నాకు. అసలు నేను చెప్తున్నాను ఇట్లా మంచిగా మామూలుగా వృషభ రాశి చెప్తున్నా, బ్లడ్ వచ్చేసింది. అప్పటికప్పుడు ఆపేసాం, అది నా రికార్డు ఉంది. అదొకటి. జస్ట్ ఎప్పుడైనా సరే ఇట్లా మామూలు ఇట్లా ముక్కిటన్నా సరే బడబడబడ బ్లడ్ కారేది. ఎంత డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, చాలామంది ఫేమస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను నేను, 5 దగ్గరికి వెళ్ళాను నేను. అందరు చూశారు, అందరూ ఏం లేదండి ప్రాబ్లం ఏం లేదు, పొర పోయిందని చెప్పారు. ఆ పొర ఒకటి పల్చది ఉంటుంది, మీ ముక్కు వంకర ఉంటుంది కదా, దానివల్ల మీకు పొర పల్చగా ఉంది, దానివల్ల డ్యామేజ్ అయింది, అది ఆపరేషన్ చేయాలని సంథింగ్ చెప్పారు. ఒకసారి ఇట్లాగే యశోద హాస్పిటల్లో డాక్టర్ రఘు గారు ఒకరు ఉంటారు, వారు ఉండి ఆయన కార్డియాలజిస్ట్ యాక్చువల్గా, తెలిసిన డాక్టర్ అని చెప్పి వెళ్తే, అవును శర్మ మొత్తం చూసి, అవును శర్మ గారు మీకు ఆపరేషన్ చేయాలన్నారు. అయ్యో ఆపరేషన్ చేయాలి స్వామి అని. సరే అవునండి, కాదు ముక్కు కాదు అన్నాడు. ఏం ఆపరేషన్ చేయాలి? మీ చిటికిన వేలు కట్ చేయాలన్నాడు, ఈ వేలు కట్ చేయాలన్నాడు, ఇంతవరకు కట్ చేయాలి ఈ వేలు అన్నాడు. సరే ఇది ముక్కుకి దీనికి సంబంధం అంటే, దీనికి కదా మీరు ఇప్పుడు వేలు పెట్టి పెడుతున్నారు కాబట్టి, ముక్కులు వేలు పెడుతున్నారు కాబట్టి బ్లడ్ వస్తుంది. నేను ఆశ్చర్యపోయాను, నేను ఇదేంటి ఇట్లా ఉంటుందా అంటే, అప్పటిదాకా సీరియస్ అనుకుంటున్నాను. లేదండి మీరు ముక్కులో వేలు పెడతారు, ముక్కు పొర చినిగిపోయింది మీది, అది సన్నటి పొర, ఆపరేషన్ చేసినా మళ్ళీ పెట్టాలి, మళ్ళీ పెట్టినా మళ్ళీ మీరు వేలు పెడతారు కాబట్టి బ్లడ్ వస్తూనే ఉంటుంది, దీనికి ఏంటి ఇది కట్ చేసి సరిపోద్ది మీకు అన్నాడు. అంటే అందుకనే వచ్చిన ప్లాస్టర్ వేసుకోవడానికి అని చెప్పాను. సరే మనం ఎట్లాగో ప్లాస్టర్ వేసుకోవాలి, ఆయన మందులు ఇచ్చాడు, ఆయింట్మెంట్, స్కిన్ ఆయింట్మెంట్ ఇచ్చాడు పెట్టుకోవడానికి, ఏదో టెంపరీగా. అది ఏం అర్థం కావట్లేదు. మీరు అప్పుడు మావిడ ప్రతిరోజు 11 సార్లు లలిత పారాయణం చేసింది. ప్లస్ ఈ శనివారం వ్రతాలు ఉంటాయి, సప్త శనివారం మావిడ స్పెషల్గా మొక్కుకొని ఈ మొదలు పెట్టేసింది ఆవిడ. మీరు నమ్ముతున్న నమ్మరో, దేవుడు మీద ఒట్టిపెట్టి చెప్తున్నా, నేను మా అమ్మ సాగు చెప్తున్నా, 4వ వారం తర్వాత నాకు బ్లడ్ తగ్గిపోయిందమ్మా. 4వ వారం తర్వాత తగ్గిపోయింది. పర్ డే 11 సార్లు లలిత పారాయణం చేసింది మా ఆవిడ. పర్ డే 11 సార్లు లలిత పారాయణం చేసింది. అది ఒకటి, ఇది ఒకటి ఎఫెక్ట్. సరే మా ఇచ్చిన ట్రీట్మెంట్ వల్ల ఆ స్కిన్ ఆయింట్మెంట్ పేరు కూడా సంథింగ్ ఉంటుంది, ఆ పేరు చెప్పగలుగుతాను నేను. అది పెడితే తగ్గిపోయిందా అంటే డాక్టర్లు అన్నారు దీంతో తగ్గిపోదు, జస్ట్ మీరు అది ముక్కు పొడి వారకుండా ఉంటుంది, అంటే పొడి వారితే కుచ్చుకుంటుంది కదా, ముక్కులో డస్ట్ వచ్చినప్పుడు పొడి వారిపోయి గట్టిగా అయిపోతుంది ముక్కులో డస్ట్ అంతా. ముక్కు ఇట్లా అన్నప్పుడు రాసుకొని బ్లడ్ డస్ట్ అని చెప్పారు. ఈ రోజు వరకు కూడా నాకు బ్లడ్ ముక్కులోంచి మళ్ళీ పోలే, ఇది పోలేదు. మరి అంటే నాకు అది అలవాటు, జన్మత అలవాటు అయింది. డస్ట్ నాకు కొద్దిగా అనీజీగా ఉంటుంది, తీసేసుకోవడం.
ఈజీ ఇదే ఉంటుంది కదా, దీన్ని పెట్టుకోము, ఎందుకంటే అమ్మో నల్ల అయిపోద్ది డ్రెస్, ఇది మాత్రం పెట్టుకొని ఇటు పక్కన పడేది దరిద్రాన్ని. దానివల్ల అది ఇప్పటికి కూడా వేలు వెళ్తూనే ఉంటుంది, కానీ గుర్తొస్తుంది, అరే వద్దురా బాబు మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, గుర్తొచ్చి పక్క చెప్తా. కానీ మరి పాలన వల్ల జరిగిందా, నేను మందులు అయితే వేసుకోలేదు, తర్వాత వాళ్ళు ఏదో పెయిన్ కిల్లర్స్ ఇచ్చారు వేసుకుని తప్ప, దానివల్ల ఏందో కాలేదు. బట్ ఇప్పుడు దేవుడి మీద నమ్మకంతో చేసినప్పుడు నా పని ఏందంటారా, కాలేదంటారా, ఇది దేవుడు సాక్షిగా జరిగిందని చెప్తాను నేను. వెళ్ళే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కూడా చూపిస్తాను మీకు, నేను ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళని చూపిస్తాను, ఆ డాక్టర్ చెప్పినటువంటి విషయం కూడా చూపిస్తాను. సో ఇది జరిగింది. రెండవది, జస్ట్ 1 month బ్యాక్ మా బావమర్దికి కాలు కొద్దిగా రఫ్ అయ్యి గోకున్నవాడు, గోకితే 3 నెలల క్రితం కాలు ఇంతలా పోయిందమ్మా, ఇంతలా పోయింది కాలు, పాయిజన్ అయిపోయింది కాలు. మాకు కొంతమంది ఉంటారు కాలు తీసేయాలంటారు విషయం. ఆ వెళ్ళినప్పుడు తమ్ముడు కోసం, సరే అక్క కదా సొంత కదా, ఒకటే రోజు అంటే వాడు హాస్పిటల్ పోని ఉంటాడు, కొద్దిగా మొండితనంతో పోని అంటాడు. 11 వాడు వెళ్ళని చెప్పేది 2 నెలల నుంచి వెళ్తాడు. వాడు నిజంగా చెప్తున్నాడు, నమ్మకండి, తప్పు చెప్పొద్దు మనం. వాడు ఆ పుండు అయిన దాని మీద కారపొడి వేసుకున్నాడు, ఆ నొప్పి తగ్గడానికి. అంటే నేను హాస్పిటల్కి వెళ్ళను, నేను ఇంట్లోనే ఉంటాను, ఎండు కారపొడి వేసుకున్నాడు దాని మీద. వాడు నాకైతే ప్రాణం పోయింది, పైన ఏదంతే ఇట్లా అంటే, నేను ఇంతే బావ, నాకు వద్దు, నేను హాస్పిటల్ పోను, ఎవరి మాట వినను నేను. ఆ రోజు వాళ్ళ అక్క సాయంత్రం ఇంటికి కొంచెం మొదలు పెడితే అర్ధరాత్రి వరకు నా తమ్ముడు తొందరగా హాస్పిటల్కి వెళ్ళి చేయించమని చెప్తే, మరి ఆ లలితమ్మ వారు దయాన తెలియదు, ఇది నేను లిటరల్గా చెప్తున్నా మీకు. నేను 11 పాలనలు ఆవిడ నైట్ చేసుకుంది. మర్నాడు పొద్దున ఫోన్ చేసి, అక్క నేను హాస్పిటల్కి వెళ్తున్నా, నన్ను తీసుకెళ్తున్నారు అని చెప్పాడు ఆయన. అంటే మీరు అనొచ్చు అలా అందరు చేసుకుని వద్దా అంటే, ఒక సంకల్పంతో చేస్తే అవుతుంది. సరే వాడి బుద్ధి మారుతుందో, వాడి జాతకం మారుతుందో, లేదా వాడికి ఇంకోటి చెప్పాడో, లేదా వానికి భయం వేసిందో, చచ్చిపోతే భయం వేసిందో, కింద కామెంట్ చేస్తారు మీరు, నాకు తెలుసు ఆ కామెంట్ వస్తే అని. కానీ ఆ భగవంతుడైనటువంటి అమ్మవారి మీద నమ్మకంతో చేస్తే రిజల్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఇది నాకు నేనుగా ప్రత్యక్ష నిదాహరణ. నేను విట్నెస్ చూపిస్తాను మీకు. అంటే నాకు బ్లడ్ వచ్చేది ఇవన్నీ కూడా విట్నెస్ చూపిస్తాను. ఏడాది వెళ్ళాలి మీకు కావాలంటే చూపిస్తాను, మరి నా తొందర రావచ్చు, నేను మాట్లాడిస్తాను వాళ్ళతో. నేను ఇది క్లారిటీ విత్ నా ప్రిస్క్రిప్షన్ ఉందిగా, డాక్టర్ అయిపోతే అంటాను వచ్చి, కానీ డేట్తో సహా ఉంటుందిగా. కానీ నేను ప్రిస్క్రిప్షన్ చూపిస్తాను అంటే, నేను ఏ మందులు వాడాలని కూడా చూపిస్తాను మీకు. నేను ఒక ఆయింట్మెంట్ ఉంటుంది, అది మనకి పంజాగుట్లో దొరుకుతుంది ఆయింట్మెంట్, ఎక్కడ దొరుకుతుంది అది ముక్కులో పెట్టుకోవాలి అంతే. డైలీ అది పీలిస్తే మనకి ఒక రకమైనటువంటి గంతలు కూడా ఉంటుంది గొంతులో, అటువంటిది కాకుండా మంచిది ఇచ్చారు, స్మెల్ బాగుంటుంది, సెంట్ స్మెల్ ఉంటుంది, అది మాత్రం ఇచ్చాను నేను పెట్టుకోవడానికి, ఇంకేది ఇవ్వలే నాకు. సో ఇది జరిగిన సంఘటన నేను ప్రత్యక్షంగా ఉన్నా. ఈ రోజు వరకు కూడా నాకైతే బ్లడ్లోంచి ముక్కులోంచి బ్లడ్ కారదు, కాబట్టి నమ్మకం అనేది. కాబట్టి అందుకే ఈ రాశి వారు కూడా తప్పకుండా లలిత పారాయణ చేసుకుంటే మీరు అనుకున్నటువంటి ప్రయోజనాన్ని తప్పకుండా పొందుకుంటారని చెప్పడం నా ఉద్దేశం. ఖచ్చితంగా. శుభమస్తు.